హాయ్ గాయ్స్, ఈరోజు మేము మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాం గాయ్స్. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ని వాటర్లోకి వేసుకుందాం. లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ గ్లాస్తో మేము 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం. అలాగే ఈ రైస్ మేము 1/2 అవర్ నానబెట్టుకున్నాం. అలాగే మనం పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం నూనె కూడా వేసుకోండి. ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి, కొంచెం చెక్క వేసుకోండి, అలాగే కొంచెం మిరియాలు వేసుకోండి, అలాగే లవంగాలు కొంచెం వేసుకోండి, అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకోండి, యాలక్కాయలు 2 వేసుకోండి, ఎర్రగడ్డలు చిన్నవి 2 కట్ చేసుకొని వేసుకోండి, అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అలాగే 3 చిన్న టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. అలాగే సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. కారం 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే చికెన్ మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే పెరుగు కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని మనం ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న రైస్ ఇందులోకి వేసుకోండి. గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. చెప్తా 4 వద్దులే, 5 చాలు. ఏరి వేసేయి. రాకన్నా బుజ్జికన్నా అంతే. మూత పెట్టు. చూసారా, బిర్యానీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలాగే నెయ్యి కూడా కొంచెం వేసుకుందాం. ముక్క కూడా చూడండి బాగా ఉడికిపోయింది, చాలా బాగా వచ్చింది. ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. చూడాలి నేను రూపాయి